వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. తామున్నామంటూ భరోసా ఇస్తున్నారు. కాన్వాయ్ను కూడా పక్కన పెట్టి ఏకంగా 4.5 గంటల పాటు జేసీబీపై ముంపు ప్రాంతాల్లో పర్యటించారు సీఎం చంద్రబాబు. నడువులోతు నీళ్లలోనూ నడుస్తూ ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చారు. బాధితుల సమస్యను స్వయంగా తెలుసుకున్నారు. విజయవాడలోని జక్కంపూడిలో జేసీబీ ఎక్కిన చంద్రబాబు సుమారు 22 కిలోమీటర్ల మేర దానిపై ప్రయాణించారు. దాదాపు 4.5 గంటల పాటు జేసీబీ పైనే తిరుగుతూ పరిస్థితిని పర్యవేక్షించారు. భవానీపురం, జక్కంపూడి, వాబ్బే కాలనీ, అంబాపురం, కంట్రిక, నున్న, ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో ప్రొక్లైన్ పై ప్రయాణిస్తూ పలుచోట్ల నడుము లోతు నీటిలోనూ నడుచుకుంటూ ఇంటింటికి వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పారు. అధికారులు ఒకవైపు వెళదామంటే కాదు మరోవైపు వెళ్లాలంటూ ఆయనే ఆయా ప్రాంతాలను ఎంచుకున్నారు. ప్రధాన మార్గాల్లోనే కాకుండా అటు ఇటుగా ఉన్న కాలనీల్లో కూడా వెళ్లారు. దారి పొడవునా బాధితులను పలకరించారు. ఆహారం, నీళ్లు అందుతున్నాయా అని ఆరా తీశారు. జక్కంపూడిలో పలువురు చిన్నారులు తమ ఇల్లు వరద ధాటికి కూలిపోయిందని ఆవేదన వ్యక్తం చేయగా ధైర్యంగా ఉండండి, ఇల్లు కట్టిస్తా అని భరోసా ఇచ్చారు. సమస్యలన్నీ పరిష్కరిస్తానని బాధితుల్లో స్థైర్యం నింపారు. పలు ప్రాంతాల్లో బాధితుల సమస్యలు విన్న సీఎం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయం లోపం కారణంగా వేగంగా సాయం అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిపడా ఆహార పొట్లాలు పంపుతున్నా బాధితులకు ఎందుకు చేరవేయటం లేదని అధికారులను నిలదీశారు. 100% ఆహార పంపిణీ జరగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోలేని ప్రాంతాలకు హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం అందించాలన్నారు.